హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ని ప్రెస్ చేయండి. లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా, మీరు లైక్ చేయడం చాలా మరికొందరికి రీచ్ అవుతుందండి. ఈరోజైతే నేను ఆనపకాయ ఎనిపి తాలింపు వేస్తున్నానండి. ఇంక ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఆనపకాయని ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచేసుకోవాలండి. ఇంక ఇప్పుడు పచ్చిమిర్చి, చింతపండు నిమ్మ సైజ్ అంతా, టమాటాలు 2. ఇప్పుడు కుక్కర్ తీసేసుకొని అందులో మనం ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఆనపకాయని వేసేసుకోవాలి. ఆనపకాయ సొరకాయ కూడా అంటారు కదా, ఇది మొత్తం వేసేసి టమాటా, చింతపండు, పచ్చిమిర్చి, చిటికెడు పసుపు అండి, వాటర్ వేసేసి ఒక 4 లేదా 5 విజిల్లు రానివ్వాలండి. ఒక 5 విజిల్లు వచ్చేసాక చల్లారిన తర్వాత చూడండి, మనం మెత్తగా అయిపోతుందండి. ఇది కుక్కర్లో వేసాం కాబట్టి ఇలా చేతిలోకి తీసుకుంటే మెత్తగా అయిపోతుంది. ఇంకా కాలుతుంది కాబట్టి చూపించడానికి కుదరటం లేదు. ఇప్పుడైతే తాలింపు పెట్టేసుకుందాం. కడాయి పెట్టేసి ఆయిల్ అయితే పెట్టేసుకోవాలండి. ఒక 4 టేబుల్ స్పూన్లు వేసుకోండి, సరిపోతుంది. అది ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం దీంట్లో ఉప్పు వేసేసుకొని ఎనిపి పక్కన ఉంచేసుకోవాలండి. మనం సొరకాయ పప్పు, సొరకాయ కూర అదే తింటాం కదా, ఇది ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యిందండి. ఇందులో తాలింపు గింజలు, ఉల్లిపాయ, కరివేపాకు, ఎండుమిర్చి, ఇది బాగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ రావాలి. గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడైతే దీన్ని బాగా ఇలా మెప్పేసుకున్నాం కదా, ఇప్పుడైతే ఈ పోస్లో వేసేసుకోవాలండి. పోస్లో వేసేసుకొని ఇప్పుడైతే కొంచెం ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇంకా నేను కొంచెం ఉప్పు తక్కువ ఉందండి, ఉప్పు కొంచెం వేసేస్తున్నాను. ఇప్పుడైతే మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకోవాలండి. ఇప్పుడైతే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ ఎనిపి తాలింపు వేసిన కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో నాకైతే కామెంట్లో తెలియజేయండి.